బీజేపీ మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా, ఏమనాలి మిమ్మల్ని బీజేపీ వాళ్ళని? నోరుంది కదా మాట్లాడేనా? ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాలు? 59 సంవత్సరాలు. 59 భారతదేశ కోడలు. ఇందిరాగాంధీ గారి కోడలు, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు 59 సంవత్సరాలు అయింది. ఇదా మీరు మాట్లాడేది బీజేపీ నాయకులు? 66 రాదు ఈడున్నారు, మన కొట్టిరు అందరు. మీకు తెలివై ఇక గాంధీ వాళ్ళు కూర్చున్నారు కూడా చాలా మంది తెలివ చరిత్ర తెలుసుకోవాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యం. లేని జీవితాన్ని సోనియా గాంధీ గారు ఒక మచ్చ, రాజకీయ మచ్చ, కుటుంబంలో సంబంధించిన మచ్చ, ఒక చిన్న మచ్చ లేని ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు చిన్న మచ్చ లేని రాజకీయ పాలన, రాజకీయ ప్రభుత్వ పరిపాలన, కుటుంబ పరిపాలన చిన్న మచ్చ. ఎంపీగా ఆమె ఎన్నికైంది. 25 సంవత్సరాలు ఎంపీగా ఉంది ఈ దేశంలో. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు. నిన్న నోటికి వచ్చిన మాట్లాడి బీజేపీలో చరిత్రహీనులు కాకండి. చరిత్రనే. సోనియా గాంధీ కాలు గోటికి కూడా మీరు సరిపోరు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సోనియా గాంధీ కాలి గోటికి కూడా ఆమె త్యాగం ముందు ప్రధానమంత్రి పదవి తీసుకొని వద్దన్న ఆమె త్యాగము, ఆమె కాలి కోటి వేలు కోటి గోడు కూడా పనికిరాని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు వారు ఈ 10 ఏళ్ల బీజేపీ పరిపాలన ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఏంది అని ఈ అన్వేషణలో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అదే ఓట్ చోరీ, ఓట్ల దొంగతనం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. రాహుల్ గాంధీ గారు ఒక ఇంట్లో 2 పండుకోరు, ఒక ఇల్లులో 2 పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది 30 మంది 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గము. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్, ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినట్టు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయాడు కానీ అతని మీద ఓటు నడుస్తున్నది. ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? అంటే బీజేపీ ప్రభుత్వానికి కాలు కింద, బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. దేశం మొత్తంలో 50, 60, 70 ఎంపీ సీట్లలో బీజేపీ బోగస్ ఓట్లను తయారు చేసి 50, 60, 70 సీట్లు ఎంపీలు గెలిపించుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గలమిప్పితే దానికి గిల్ల కొట్టుకుంటూ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులలో సోనియా గాంధీ గారి మీద బురదలే కార్యక్రమం స్టార్ట్ చేసింది. దమ్ము లేని, ధైర్యం లేని, గొంతు విప్పి మాట్లాడే నాయకులారా, మీకు ఇవే కదా నిందలేని చేసినట్టుగా నిందలేసి బ్లేమ్ చేయడమే కదా బీజేపీకి సోషల్ మీడియా అదే కదా ఇప్పుడు చేస్తున్నది. అందుకే అంటున్నా, విలువలతో కూడుకున్న రాజకీయంగా బీజేపీ లేదు. ఇప్పుడు
బిహారీ వాజ్పేయి అద్వానీ బీజేపీ పార్టీ కాదు ఇది. విలువతో కూడుకున్న లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. వెతికి తీసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడో ఇక వాళ్ళకి ఏం తోస్తుంది, తప్పులు ఎదుకపోయారు. దేశ ప్రజలు అందరూ ఆలోచన పడ్డారు. అరే మన హక్కు, మన ఓటు, మన హక్కు, మన జీవితము బీజేపీ ఇట్లా కుట్ర, ఈ బీజేపీ ప్రభుత్వము వీళ్ళందరూ ఇట్లా దొంగ ఓట్లు చేస్తే మన జీవితాలు ఏమవుతాయి అని ఒక ఆలోచన పడడంతో ఈరోజు బీజేపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద లేని ఉన్నట్టుగా మాట్లాడారు. అందుకే ఈరోజు ఇంత పెద్ద చరిత్ర అంటే జరిగిన చరిత్ర చెప్పాల్సి వచ్చింది. గాంధీ గారిని గొంతుకి ఆయన ప్రశ్నలకు ప్రధానమంత్రి మోడీ గారు భయపడుతున్నారు, అమిత్ షా గారు భయపడుతున్నారు, బీజేపీ సెంట్రల్ పార్టీ భయపడుతున్నారు. తప్పు చేసాము అని ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. అందుకే బీహార్లో 17వ తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టింది. ఇప్పుడు మాకు కూడా గైడెన్స్ వచ్చింది. దొంగ ఓట్ల ప్రభుత్వం బీజేపీ అనేది మాకు కూడా వచ్చింది. మాకు కూడా 22వ తారీఖు 15వ తారీఖు పెద్ద ఎత్తున జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద సభలు, కార్యక్రమాలు, ర్యాలీలు చేయాలి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు వారి నాయకత్వాన్ని అనుసరిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ప్రెస్ మీట్ ఇప్పుడు ఆ సెకండ్ మినిస్టర్ మాట్లాడండి. ఏమైనా అర్థం ఉందా మాటలకు? ఎవరు ఏది మాట్లాడినా అన్ని దొంగ మాటలే. వాళ్ళు డైవర్ట్ చేయడానికి మాట్లాడారు. ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే దొంగ ఓట్లు తయారు చేసారు అని రాహుల్ గాంధీ గారి మాటను బయటికి జనాలు పోకుండా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు లేని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో ఒక కాంగ్రెస్ మంత్రి కర్ణాటకలో ఒక మంత్రి మూడో ఇద్దరు ఇప్పుడు మాలాడినప్పుడు ఉన్నారు కోవట్లు, బీజేపీ ఆపరేషన్ కోవట్లు. ఇప్పుడు వెళ్తాడు, గఫలతో వెళ్తాడు. ఏం చేద్దాం మళ్ళా? ఎంతమంది ఇట్లా నేను అన్న కర్ణాటక కూడా వెళ్ళిండు. అదేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది, చదువురా, నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. మొత్తం ఏం చేస్తాము? చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ, మనం ఏం చేయలేము. నేను ఇక దొంగ ఓట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలి బీజేపీ అనేది ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టాలని ఏఐసిసి డైరెక్షన్ కార్గే గారి నుంచి గద్దె చోడు రాజ్యాంగ క్వశ్చన్ మరి